అండి. నమస్తే అమ్మా. ఈరోజు మనకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారికి అయితే బెయిల్ రావడం అయితే జరిగింది. ఆవిడ పోయిన మార్చిలో అరెస్ట్ అయితే ఈసారి బెయిల్ వచ్చింది, అది కూడా వాయిదాల తర్వాత వచ్చింది. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆవిడకి బెయిల్ రావడం? కవిత గారికి బెయిల్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఆమె అరెస్ట్ అయిన 3వ రోజే చెప్పిండు మీడియాలో, మీ అందరికీ తెలుసు, మాట్లాడి ఏమనంటే నా కూతురు కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని చెప్పిన మాట ఈరోజు వాస్తవికంగా అదే జరిగింది. 5 నెలల కాలంగా జైల్లో ఉంచినా కూడా ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రిమాండ్లో జైల్లో ఉన్న ఖైదీని కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం సిబిఐ అని అంటే ఇది అరెస్ట్ అయిన వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయమంటే సచ్చిన పామును చంపే విధంగా వాళ్ళ ఉద్దేశాలు ఆ విధంగా జరిగినాయి. అయినా కూడా ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అది మేమంతా చాలా సంతోషిస్తున్నాము. రేపు జరగబోయేటి కూడా ఈ కార్యక్రమాలన్నీ కవిత గారి ఆధ్వర్యంలో మళ్ళీ బతుకమ్మ కార్యక్రమం ఏది కానీ ఆగదు, మళ్ళీ యథావిధిగా నడిపిస్తాము. పార్టీ కూడా దాని మీద మేమంతా కూడా శ్రేణులంతా సిద్ధంగా ఉన్నాము. పార్టీ శ్రేణులంతా ఆమెకు సపోర్టుగా మేము ఉంటాం. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం ఇది. మరి ఇప్పుడు బెయిల్ రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటున్నారు. సో బెయిల్ రావడానికి కూడా ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఉంటుంది, లేకపోతే బెయిల్ వచ్చే అవకాశాలే లేవని కూడా చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని వాళ్ళు అన్నారు కదా. ఈరోజు ఎట్లా వచ్చింది బెయిల్? ఇప్పుడు మేము బీజేపీ తోటి కలిసినాము, మేము విలీనం చేస్తున్నాము, మాకు పదవులు వస్తున్నాయి, మా వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు, కేసీఆర్కు పదవి, ఈ హరీష్ రావు గారికి ఒక పదవి, కేటీఆర్ గారికి ఒక పదవి, వీళ్ళందరికీ పదవులు ఇస్తున్నారు. కాబట్టి ఇలా అంతా ఢిల్లీకి వెళ్ళారు, ఆడ లాబింగ్ చేస్తున్నారు, కవితను తీసుకొద్దారు, వాళ్ళతో కమిట్మెంట్ అయ్యాయని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేశారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే మా వాళ్ళంతా ఈరోజు ఎందుకు వెళ్ళారంటే ఈరోజు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అనేది చివరి ఇది వాదనలు వినిపించారు. కాబట్టి బెయిల్ వచ్చే ఆస్కారం 100% ఉంది. కాబట్టి మా వాళ్ళంతా బెయిల్ కూరకే బెయిల్ తీసుకురావడం తప్ప ఎవరితోడో లాబింగ్ చేసి ఇడిపించే అవసరం లేదు. ఇప్పటివరకు 5 నెలల్లో కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఏం ప్రూవ్ చేయలేకపోయింది. ఛార్జ్షీట్ వేసింది, ఛార్జ్షీట్లో ఏముందండి? ఉన్నది ఏమున్నా కూడా దాన్ని ఏమైనా ప్రూవ్ చేయాలి కదా. ఎవరైనా కూడా ఒక దోషిని అని నిరూపించే ముందట సాక్ష్యాధారాలు ఉండాలి. ఏ సాక్ష్యాధారాలు లేకుండా 5 నెలలు జైల్లో పెట్టారు. అన్యాయంగా పిల్లలకు దూరం చేసారు, ఆమెను బాగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. అది పద్ధతి కాదు. వాళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ తీసుకునే చర్యలు కరెక్ట్ కాదు. అవి ఒక ఆడ మనిషిని చూడకుండా, స్త్రీ అని చూడకుండా సమాజంలో ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది మాకైతే.